జీవన తరంగాలు పార్ట్ 24. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఐడిసి అనేవారు. ఐడిసిలో ఉద్యోగం, మహర్షి బోధించిన విచారణ రెండూ పక్కపక్కనే సాగుతూనే ఉన్నాయి. కాలేజీ లెక్చరర్ జాబు వదిలిన తర్వాత ఎక్కువ కాలం పనిచేసింది ఐడిసిలోనే. నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబు ప్రభుత్వ రంగంలో అంతకన్నా రాదు. అదే అర్హతతో ప్రైవేట్ సెక్టార్లో చాలా ఎక్కువ జీతం పొందే మిత్రులు ఉన్నారు. భగవాన్ తల్లికి చేసిన బోధ చిన్నతనం నుంచి వంట పట్టింది కాబట్టి నాకు ఎప్పుడూ విచారం కలగలేదు. కెరీర్ పరంగా చాలా తృప్తిగా ఉన్నా ఆర్థిక పరంగా పెద్దగా వెనక వేయడం కుదరలేదు. ఐడిసిలో అడ్డదారులు సంపాదించే అవకాశాలు ఉన్నా అటువైపు మనస్సు పోలేదు. పొద్దుట సాయంత్రం లెక్చర్స్ ఇస్తూ ఉండడం వల్ల అమలాపనలో ట్యూషన్ స్థాయిలో కాకపోయినా సపోర్టివ్గానే ఉండేది. పిల్లలు, బంధువులు విదేశాలకు వెళుతున్నప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు ఎప్పుడు బుర్రలో ప్రవేశించిందో తెలీదు, మనం కూడా ఎందుకు విదేశాలు వెళ్ళకూడదు అని చిన్న సీడ్ పడింది. ఆ విత్తనం పెరిగి మన క్వాలిఫికేషన్లకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి అని చూడటం మొదలుపెట్టాను. మనం సాఫ్ట్వేర్ కాదు కాబట్టి అమెరికా ప్రశ్న లేదు. సాఫ్ట్వేర్ కాక అమెరికాలో ఫైనాన్స్ సైడ్ చేయాలంటే అవకాశాలు కష్టం అన్న సంగతి అప్పుడు తెలియదు. ఇండియాలో సీఏలాగా అక్కడ సిపిఏ ఉంది, అవి అక్కడ ఉన్న వాళ్ళకి అనుకుంటా. అయితే ఇండియాలో ఐసీడబ్ల్యూఏ లాగా అక్కడ సిఎంఏ ఒకటి ఉంది. వాటికి పరీక్షలు ఇండియాలో ప్రారంభం చేశారని తెలిసి అక్కడ ఇన్స్టిట్యూట్లో కావలసిన కాగితాలు పంపి రిజిస్ట్రేషన్ చేయించాను. అయితే పరీక్షలు బొంబాయి వెళ్ళి రాయాలి. వాళ్ళు ఒక పెద్ద పుస్తకం స్టడీ మెటీరియల్ లాగా ఇచ్చారు. 4 పార్ట్స్, ప్రతి పార్ట్కి సబ్జెక్ట్ అంతా ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చారు. అది చదివి గత పేపర్ల ఆధారంగా మోడల్ పేపర్సు, వాటికి జవాబులు కూడా ఇచ్చారు. ఇండియాలో ఐసీడబ్ల్యూఏ కానీ యూనివర్సిటీలో కోర్సులు కానీ అన్నీ అంతా అకాడమిక్గా థియరీ పద్ధతిలో ఉండి బయట ప్రపంచంలో ఉన్న వ్యాపారాలలో కానీ పరిశ్రమలలో కానీ ఉన్న సమస్యలతో లింక్ చేయకుండా ఉంటాయి. డిగ్రీలు వచ్చినా వెంటనే ప్రాక్టికల్ జాబ్ చేయలేరు. కానీ సిఎంఏ వాళ్ళు మెటీరియల్ కానీ ప్రశ్నపత్రాలు కానీ వాస్తవ వ్యాపారాలకు సంబంధించి ఉండి చాలా ఆసక్తిగా ఉండి బోర్ లేకుండా ఉండేది. మొదటి ప్రయత్నంలోనే పాస్ అయినా రెండో పార్ట్ లేట్ అయింది. 2 ప్రయత్నాలు అవసరం అయ్యాయి. 3వ పార్ట్ కూడా బాగానే చదివి మొదటి ప్రయత్నంలోనే పాస్ అయ్యాను. 4వ పార్టు ఐసీడబ్ల్యూఏ లాగే కొంచెం మ్యాథ్స్ బేస్డ్ సబ్జెక్ట్ అవడం వల్ల గ్యాప్ వచ్చింది. ఇదంతా చీకట్లో రాయి వేయడం అనుకుని వేరే ప్రయత్నాలు కూడా ఆలోచించాను. ఒక మాట అమీర్పేటలో ఒక ఓల్డ్ స్టూడెంట్ ఒక పేపర్ చేతితో పట్టుకుని ఉండగా అతనితో మాట్లాడుతూ అతని చేతిలో పేపర్ తీసుకుని చూశాను. దాని నిండా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఏమిటివి అన్నాను. గల్ఫ్లో ఉద్యోగాలు సార్, ప్రతి బుధవారం లక్ష్మీవారం ఈ ప్రకటనలు ఈ పేపర్లో వస్తాయి అన్నాడు. అందులో చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఫైనాన్సు, అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టులకి ఉన్నాయి. అప్పటి నుంచి మా స్టెనో సత్యనారాయణకి అవి తెప్పించడం, సరిపోతాయన్న పోస్టులకి అప్లై చేయడం, బయోడేటా, కవరింగ్ లెటర్ అన్నీ అతనే తయారు చేసి పోస్ట్ చేసేవాడు. ఏదో క్వాలిఫికేషన్ సరిపోయినా వాళ్ళకి కావలసిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనకు అనుభవం లేకపోవడంతో ఎవడూ స్పందించలేదు. చాలా అప్లికేషన్స్ పెట్టడం, ఎవరూ పిలకపోవడం చెప్పుకుని మా మధుసూదన్ రావు, స్టెనో సత్యనారాయణ వాళ్ళు నవ్వుకునేవారట. గురువుగారికి ఏమీ తగలటం లేదని. నెగిటివ్గా కాదు, హ్యూమర్ టచ్తో. 1-2 టీచింగ్ పోస్ట్ పడితే వాడికి కూడా అప్లై చేశాను. బహ్రెయిన్లో ఒక ఇన్స్టిట్యూటు బొంబాయి ప్రిలిమినరీ ఇంటర్వ్యూకి రమ్మని అక్కడ సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూకి చెన్నై రమ్మన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎప్పుడు చేరగలరు, ఈ జీతం అయితే వస్తారా, అలాంటి ప్రశ్నలు వేయడం బట్టి తప్పకుండా ఆర్డర్లు పంపుతారనుకున్నాను. కానీ ఒక 10 రోజులకి ఒక రిగ్రెట్ లెటర్ వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి, ఈ మధ్యనే కొంత వయసు దాటిన వాళ్ళని తీసుకోకూడదని రూల్ పెట్టుకున్నాం, అందుచేత క్షమించాలి అని సారాంశం. నక్షత్రాల థియరీ నన్ను ఎటువంటి నిరాశల నుంచి అయినా త్వరగా బయటపడేసేది.
సినిమాకి బయలుదేరే ముందు ఫ్లాట్ టైర్తో ప్రోగ్రామ్ అప్సెట్ చేయడం వంటి చిన్న విషయాల నుంచి చాలా ఆశ పెట్టుకున్న బహ్రెయిన్ ఉద్యోగం వంటి వాటికి కూడా యాక్సెప్ట్ అని మనసులో అనుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. రమణ సత్సంగంలో రాజారావు గారనే భక్తుడు ఎప్పుడూ ఆఖరణ ఒక పాట పాడేవాడు. నాకేది మంచిదో, నాకేది చెడుపో, నాకంటే బాగుగా నా స్వామికి ఎరుక అని. మనం ఏదైనా కావాలని అనుకోవడం సహజం, కానీ ఒకటి మర్చిపోతాం. ఆ కావాలన్నది లభించకపోవడం కూడా నీకు మంచిది కావచ్చు. బహ్రెయిన్ జాబ్ విషయంలో అది నిజమని కొద్ది నెలల్లోనే రుజువైంది. ఒకరోజు గవర్నమెంట్ ఆఫ్ బోట్స్వానా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా, ఎడ్సిల్ అనేవారు, దాని ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. వాళ్ళ గవర్నమెంట్లో పనిచేయడానికి చీఫ్ అకౌంటెంట్స్ కావాలని, ప్రభుత్వ సంస్థల్లో అనుభవం ఉంటే మంచిదని కూడా రాశారు. సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ అయి ఉండాలి. అన్నీ సరిపోవడంతో అప్లై చేశాను. ఆ మర్నాడే మళ్ళీ ఇంకో ప్రకటన పడింది. ఈ మాట పోస్ట్ మాత్రం ప్రిన్సిపల్ అకౌంటెంట్ అని రాశారు. అదే క్వాలిఫికేషన్స్ అడిగారు. జీతం చీఫ్ అకౌంటెంట్ కంటే కొంచెం తక్కువ. దానికి అప్లై చేశాను. ఈ అప్లికేషన్స్ ఇంటి నుంచే పెట్టాను. ఎందుకో 4 రోజులు సెలవు పెడితే అప్పుడు ఇవి పడితే ఇంటి నుంచే పెట్టాను. ఒక నెల లోపులో ఢిల్లీలో ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు ఇచ్చారు. ఢిల్లీ ఎడ్సిల్ ఆఫీసులో ఇంటర్వ్యూలు. సుబ్రహ్మణ్యం అని ఒక ఆఫీసరు మాకు బ్రీఫ్ చేస్తూ ఒక సలహా ఇచ్చాడు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడండి, స్పీడ్గా మాట్లాడితే వాళ్ళు ఫాలో అవ్వలేరు అని చెప్పారు. కాలేజీలో ఉండగా సుబ్రహ్మణ్యం అనే స్టూడెంట్ కూడా ఇంటికి వచ్చి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. మీది స్పీడ్ అవుతుంది సార్, లెక్చరు కొంచెం తగ్గించండి సార్ అనేవాడు. క్యాండిడేట్స్ 6 వచ్చాం. అందులో రాజగోపాలన్ చెన్నై నుంచి, మూర్తి గారి నుంచి ఢిల్లీ నుంచి వచ్చారు. బోట్స్వానా నుంచి 5 ఉన్నారు ఇంటర్వ్యూ బోర్డులో. మమ్మల్ని ఒక్కొక్కళ్ళనే పిలిచి 15 నిమిషాలు సేపు చేశారు. నేను గుర్తుపెట్టుకుని స్లోగా స్పష్టంగా మాట్లాడాను. అప్పుడు నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియలేదు. ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. ఆ రోజు ఎప్పటిలాగే నేను ఇంటికి చేరేటప్పటికి రాత్రి 9 అయింది. స్నానం భోజనం చేసి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేయగానే ఎవరో తెచ్చి కవర్ ఇచ్చి వెళ్ళిపోయారు అని ఒక చిన్న కవర్ అందించింది మా ఆవిడ. పోస్టులో కాకుండా అలా వచ్చి ఇవ్వడం ఏమిటి అని కవర్ చేసి చూశాను. లోపల ఒక తెల్ల కాగితం మీద ఎర్రని అక్షరాలుంటే ఏమిటా అని చదివాను. బాగానే సంపాదిస్తున్నావు, అంతా నువ్వు ఒక్కడివే తింటే ఎలాగా, ఎంత ఇస్తావో ఆలోచించుకో, రేపు రాత్రి ఫోన్ చేస్తాం, తయారుగా ఉండు అని సంతకం బదులు ఎవరో నీకు తెలుసుగా అని ఉంది. ముందు నాకు అర్థం కాలేదు, కానీ రక్తంతో రాసినట్టు కనిపించేలా ఎర్ర అక్షరాలు రాసిన విధానం చూస్తే ఇదేదో తీవ్రవాదుల పని అని నాకు అనుమానం వచ్చింది. ఆవిడ చూడకుండా వెంటనే మడిచి జేబులో పెట్టుకున్నాను. విషయం పూర్తిగా తెలియకుండా ఆమెకు చెబితే కంగారు పడుతుందని నాకు తెలుసు. వంటలు సర్ది వస్తూ ఎవరిది ఏదో ఉత్తరం పంపారు అంది. పక్క వీధిలో గణేశ చవితి సంఘం వాళ్ళు చందా ఇవ్వాలని కోరుతూ రాశారు అని మోహంగా చెప్పి టీవీ చూడాలి అన్నట్టు దృష్టి టీవీలో న్యూస్ వింటూ కూర్చున్నాను. ఐడీసీలో ప్రాజెక్టుల స్వభావం దృష్ట్యా కొన్ని స్థానాలలో ఉన్న ఉద్యోగులు అక్రమంగా చాలా సంపాదన చేసుకోవచ్చు. కొద్దిమంది కాకపోయినా చాలామంది అవకాశం అందిపుచ్చుకుని విలువలకి తిలోదకాలు ఇచ్చి అడ్డంగా చాలా సంపాదించారు. కానీ మనం ఆ బ్యాచ్లో లేవు. ఇటువంటి నేపథ్యంలో నాకు ఇలాంటి ఉత్తరం ఏమిటని అనిపించింది. దృష్టి టీవీ మీద ఉన్న మనసు పరిపరి విధాలు పోయింది. ఇది తప్పనిసరిగా తప్పు అడ్రస్ అయి ఉండాలి, ఎవరికో ఇమ్మన్నది పొరపాటు నాకు పంపడం జరిగిందేమో అని అనుమానం వచ్చింది. ఆవిడ దగ్గరలో లేదని నిశ్చయించుకుని జేబులోంచి కవర్ తీసి పైన అడ్రస్ చూశాను. సందేహం లేదు, నా పేరు మీదే ఉంది. అయితే అదే పేరు ఉన్న ఇంకో వ్యక్తిదేమో అనుకోవడానికి నా డిజిగ్నేషన్తో సహా కంపెనీ పేరు ఉండడంతో నాకు రాసిన ఉత్తరమే అని నిశ్చయించుకున్నాను. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మా ఆఫీస్ యూనిట్స్ హెడ్స్ చాలామంది దారుణంగా అడ్డదారిలో సంపాదిస్తున్న సంగతి నాకు తెలిసినా వాళ్ళల్లో హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న నన్ను కూడా చేర్చి ఇలా బెదిరించడం నాకు ఆందోళన కలిగించింది. ఇలాంటివి ఎవరితో చర్చించి సలహా తీసుకోవాలో అన్నది నాకు పెద్ద సమస్య అయింది.
మరునాడు సాయంత్రంలోగా వాళ్ళు ఫోన్ చేస్తే ఏమి చెప్పాలనేది నాకు తట్టలేదు. నాకు గతంలో వార్తాపత్రికల్లో చదివిన కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. కొంతమంది పౌర హక్కుల పోరాటంలో ఉన్న లాయర్లు అన్నల పట్ల సానుభూతి ఉన్నవాళ్ళు అని చదివినట్లు గుర్తు. వాళ్ళల్లో నాకు ముఖ్యంగా కన్నాభిరన్, బాలగోపాల్ పేర్లు గుర్తు ఉన్నాయి. వాళ్ళ సలహా తీసుకుంటే మంచిదేమో అని అనిపించి వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్లు డైరెక్టరీలో వెతికితే బాలగోపాల్ నంబర్ దొరికింది. ఇంట్లోంచి అయితే ఆవిడ వింటుందని బయటకు వచ్చి బాలగోపాల్ గారికి ఫోన్ చేశాను. నన్ను పరిచయం చేసుకుని, సార్ మిమ్మల్ని ఒక మాట కలవాలి, వీలు పడుతుందా, ఒక విషయంలో తమరి సలహా కావాలి అన్నాను. అయోధ్య హోటల్ పక్క సందులో ఇరానీ హోటల్ ఉంది, రేపు 12 గంటలకు అక్కడికి రండి, ఆ సమయంలో అక్కడ తక్కువ మంది ఉంటారు, కిటికీ పక్క టేబుల్ వద్ద ఖాళీ ఉంటే అక్కడికి వచ్చి వెయిట్ చేయండి, నేను గళ్ళ షర్ట్ వేసుకుని వస్తాను అని చెప్పారు బాలగోపాల్. ఆయన నా సమస్యని తేలికగా తీసుకోకుండా సానుభూతితో వినడంతో చాలా సంతోషించాను. మర్నాడు సెలవు పెట్టి బాలగోపాల్ చెప్పిన టైంకి ముందుగానే హోటల్కి చేరుకున్నాను. బాలగోపాల్ చెప్పినట్టుగా పెద్దగా జనం లేరు. కిటికీ పక్కన టేబుల్ వద్ద కూర్చుని బిస్కెట్స్ ఆర్డర్ చేశాను. ఒక 10 నిమిషాలకి గళ్ళ షర్ట్లో మధ్య వయసులో ఉన్న వ్యక్తి నా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోగానే అవునా కాదా అని ప్రశ్నించకుండానే నమస్కారం బాలగోపాల్ గారు అని చేయి కలిపాను. బేరర్ని పిలిచి ఛాయ్ ఆర్డర్ చేసి నన్ను మళ్ళీ పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఏమి జరిగిందో చెప్పండి అన్నారు బాలగోపాల్. తనకు ఉత్తరం ఎలా వచ్చిందో, అందులో ఏముందో అన్నీ వివరించాను. మీకు ఇచ్చిన ఉత్తరం కవర్తో సహా నాకు చూపించండి అన్నారు ఆయన. జేబులోంచి ఉత్తరంతో సహా ఉన్న కవర్ తీసి అందించాను. కవర్ని, దాని మీద అడ్రస్ని, లోపల ఉత్తరాన్ని బాగా పరిశీలించారు బాలగోపాల్. ఛాయ్ సిప్ చేస్తూ కాసేపు ఏదో ఆలోచించారు ఆయన. అతని కేసు ఆతృతగా చూస్తూ నేను కూడా ఛాయ్ పూర్తి చేశాను. మీ ఉద్యోగ వివరాలు, మిగతా విషయాలు చూస్తే మీరు దీనిని ఎవరు పంపారు అని అనుకుంటున్నారో వాళ్ళు కాదనిపిస్తోంది. వాళ్ళు మీలాంటి వాళ్ళ జోలికి రారండి. అయినా నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, మీకు వాళ్ళు పంపినదో కాదో చెప్తాను. ఈవేళ ఫోన్ చేస్తామని రాశారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకో రోజు టైం కావాలి అని చెప్పండి అన్నారు బాలగోపాల్. మీరు ఇలా స్పందిస్తారని అనుకోలేదండి, మళ్ళీ రేపు ఫోన్ చేస్తానండి అని నమస్కరించి వచ్చేశాను. ఆ రోజు సాయంత్రం నేను ఎదురు చూసినట్లుగానే రాత్రి 8ంటికి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ వస్తుందని నాకు తెలుసు కాబట్టి ఇంకెవరూ ఎత్తకుండా నేనే ఫోన్ ఎత్తాను. శర్మగారా అన్నారు ఎవరో అవతల నుంచి. అవునండి, మీరెవరో చెప్పండి అన్నాను జవాబుగా. నేనెవరు అన్నది అప్రస్తుతం, ఉత్తరం చదివావా, ఎంత ఇవ్వడానికి నిర్ణయించావు అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి గొంతులో కాఠిన్యం కనపరుస్తూ. నేనేదో ఎక్కువ సంపాదిస్తున్నానని మీరు అనుకున్నట్టున్నారు, అది నిజం కాదు. అయినా నేను ఆలోచించుకోవడానికి ఇంకో రోజు గడువు కావాలి, రేపు రాత్రి ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేశాను. చెప్పినట్టుగానే మర్నాడు సాయంత్రం 5ంటికి బాలగోపాలు ఫోన్ చేశారు నాకు. మీరు అనుకున్న వాళ్ళు ఎవరూ కాదండి, అందుచేత మీరు ఏమీ ఆందోళన పడక్కర్లేదు అన్నారు హరగోపాల్. చాలా థ్యాంక్స్ అండి, మీ సహాయానికి విలువ కట్టలేను అన్నాను కృతజ్ఞతగా. అది సరే, మరి వాళ్ళకి ఏమని జవాబు చెప్తారు అడిగారు బాలగోపాల్. ఏమీ ఆలోచించలేదండి, మీరేమన్నా సలహా ఇస్తారా అన్నాను. ఎలా జవాబు చెప్పాలో నాకు చెప్పి మీరు అలా చెప్పగానే వాళ్ళు ఇంక మిమ్మల్ని బాధించరు అని ఫోన్ పెట్టేశారు బాలగోపాల్. చెప్పినట్టుగానే మర్నాడు రాత్రి ఉత్తరం పంపిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈ మాట నేను ధైర్యంగా ఫోన్ ఎత్తాను. ఏమండి, ఏం ఆలోచించారు, ఎంత ఎలా పంపాలో ఆలోచించుకున్నారా అన్నాడు అవతల వ్యక్తి. నిన్న ఏకవచనం, ఈవేళ బహువచనం. ఓ అదా అండి, నేను ఇవ్వదలుచుకున్నది నిన్ననే వరవర్రావు గారికి అందించానండి, ఆయనే మీకు చెప్తానన్నారు, బహుశా ఇవాళ రేపు చెప్తారేమో అన్నాను. హరగోపాల్ చెప్పినట్టుగానే అవతల వ్యక్తి ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. కన్నాభిరాను బాలగోపాల్ లాగే వరవర్రావు ప్రముఖ పౌర హక్కుల నాయకుడు, ఆ విషయం అందరికీ తెలుసు. సమస్య పరిష్కారం బాగానే అయింది, కానీ బాలగోపాల్ చెప్పినట్టు వాళ్ళు తీవ్రవాదులు కాకపోతే ఫోన్ చేసి బెదిరించిన వాడు ఎవరై ఉంటారన్నది నాకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే దానికి జవాబు నాకు త్వరలోనే దొరుకుతుంది అని అప్పుడు తెలియదు.